పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను భారత ఆర్మీ అధికారులు గుర్తించారు. కోటపల్లా నార్త్ దగ్గర హిజ్బుల్ లాంచ్ ప్యాడ్లకు కమాండర్గా సైఫుల్లా ఖలీద్ ఉన్నాడని అధికార వర్గాలు వెల్లడించాయి. త్రిశ్రాభి క్యాంప్ దగ్గర లష్కరే తోయిబాకు చెందిన రెండో లాంచ్ ప్యాడ్లు ఉన్నట్టు తెలిపాయి. మూడో లాంచ్ ప్యాడ్ వద్ద అన్ని సంస్థలకు చెందిన టెర్రరిస్టులు నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ స్థావరాల నుంచి ఉగ్రముఖాలను పాక్ వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, దాదాపు పహల్గామ్ అటాక్ తర్వాత భద్రతా దళాలు మొత్తము పిఓకే అంతా కూడా ఎక్కడెక్కడ లాంచ్ ప్యాడ్లు ఉన్నాయని భద్రతా దళాలు ప్రత్యేకంగా నిఘా పెట్టాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు దాదాపు మొత్తము ఇయర్లీ అంటే జమ్మూ కాశ్మీర్ లో దాదాపు ఈ సంవత్సరం మొత్తం కలిపి 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు వివిధ శిబిరాల్లో కూడా ప్రవేశించేందుకు ప్రయత్నించారని, దాదాపు అంటే ఈ పాకిస్తాన్ వెనకాల ఐఎస్ఐ హెల్ప్ తోనే ఇదంతా జరుగుతుందనేది కూడా నిఘా వర్గాలు తీర్చాయి. దాదాపు లాంచ్ ప్యాడ్ల సంఖ్య ఇయర్ గణనీయంగా పెరుగుతూ వస్తుంది. మొత్తము ఐబీ వర్గాల సమాచారం మేరకు ఎల్ఓసి సమీపంలోని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు యాక్టివ్ గా ఉన్నాయని కూడా తెలిసాయి. ఈ లాంచ్ ప్యాడ్ లో దాదాపు 130 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. కాశ్మీర్ లో 70 మందికి పైగా ఉగ్రవాదులు, అలాగే జమ్మూ, రాజౌరి, పూంచ్ లో 60 నుంచి 65 మంది ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నారని, వీరిలో దాదాపు 115 మంది పాకిస్తాన్ జాతీయులే ఉన్నారంట. ఇక మిగతా వాళ్ళందరినీ ఇక్కడ లోకల్ గా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని పవిత్ర యుద్ధం అనే పేరిట దీని మీద ఉసుగొలుపుతున్నారు భారతదేశం పైన. అయితే ప్రస్తుతము డేటా ప్రకారము అంటే వివిధ ఉగ్రవాదులలో స్థానికులతో పాటు స్థానికేతల మీద వాళ్ళందరూ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు దాదాపు 42 మంది ఉన్నారని, సో వీళ్ళందరూ కూడా నిరంతరం చొరబడేటందుకు ప్రయత్నిస్తూ ఆ లాంచ్ ప్యాడ్ల ద్వారా జమ్మూ కాశ్మీర్ లో చొరబడాలని ప్రయత్నిస్తున్న వీళ్ళందరినీ కూడా 42 మందిని దాదాపు గత సంవత్సరంతో పాటు ఇప్పటి వరకు దాదాపు 42 మందికి పైగా ఈ టెర్రరిస్టులందరినీ కూడా భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశాయి. అయితే 5 డిస్ట్రిక్ట్స్ ప్రధానంగా జమ్మూ, ఉదంపూర్, కథువా, దోడా అలాగే రాజౌరిలో కూడా ఎక్కువ మంది యాక్టివ్ గా ఉన్నారని, ఈ లోయలో బారాముల్లాతో పాటు బండిపుర, కుప్వారా, కుల్గాం జిల్లాలో కూడా విదేశీ ఉగ్రవాదులు కూడా ఎన్కౌంటర్ కాబట్టారు. అయితే జమ్మూ కాశ్మీర్ లోని 9 జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఒక రిపోర్ట్ నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమర్పించాయి. బారాముల్లా ఉగ్రవాద ఎన్కౌంటర్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది బారాముల్లా జిల్లాలో. ఎందుకంటే ఇక్కడే అత్యధికంగా ఎక్కువ మంది చొరబాట్లు అనేటివి ఇక్కడే జరుగుతాయని, ఇక్కడ దాదాపు 9 ఎన్కౌంటర్లలో 14 మంది స్థానికేతర ఉగ్రవాదులు మరణించారనేది కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. వీరిలో ఎక్కువ మంది ఊరి సెక్టార్ లోని సబారా, నాలా ప్రాంతము అలాగే మెయిన్ ఊరి సెక్టార్ నియంత్రణ రేఖన వెంబడి కమల్ కోట్ తో పాటు ఊరి, సోపోర్ లోని అలాగే చక్ టప్పర్, క్రిరి, నౌపూరా, హడిపోరా, సాగిపోరా, వాటర్గామ్ అలాగే రాజ్పూర్ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా అంటే ఇదంతా హిల్ స్టేషన్ ఉంటుంది. ఆ లోయలో నుంచి దీనిలో చొరబడాలని వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు భద్రతా దళాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా మట్టుపెట్టాయి. సో అయితే రీసెంట్ కాలంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ తో పాటు జైషే మొహమ్మద్ తో పాటు లష్కరే తోయిబా మొత్తం 60 మంది విదేశీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో యాక్టివ్ గా ఉన్నారనేది కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. అయితే మొత్తము ప్రస్తుతము ఈ పర్టికులర్ గా 9 డిస్ట్రిక్ట్స్ లలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు 60 మంది అనేది కూడా తెలిసింది. అయితే స్థానికులు అంటే జమ్మూ కాశ్మీర్ లో ఇండియన్ నేటివ్ ఉన్న వాళ్ళు తీవ్రవాదం వైపు మనిగిన వాళ్ళు 17 మంది ఉన్నారని, ఈ 60 మందిలో కూడా ఇంటెలిజెన్స్ తేల్చింది. సో మొత్తానికి ప్రస్తుతము ఈ ఆర్మీ అధికారులు మొత్తం ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను కూడా కనుగొన్నారు. ప్రధానంగా కోటల్పాన్ నార్త్ దగ్గర హిజ్బుల్ లాంచ్ ప్యాడ్ కు కమాండర్ గా సైఫుల్ ఖలీద్ ఉన్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సూప్రా క్యాంప్ దగ్గర లష్కర్ తోయిబాకు చెందిన రెండో లాంచ్ ప్యాడ్లు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మూడో లాంచ్ ప్యాడ్ వద్ద అన్ని సంస్థలకు చెందిన టెర్రరిస్టులు నివసిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ స్థావరాల నుంచి
ఉగ్రము పాకిస్తాన్ వేరే ప్రాంతానికి కూడా తరలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో అయితే ఇప్పుడు ఒక్కొక్క లాంచ్ ప్యాడ్ లో మొత్తం 42 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయని అధికారికంగా నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. సో మరి ఓవరాల్ గా పూంచ్ లో ఈ మనం ముందుగా అనుకున్నట్టు కాశ్మీర్ లోయలో 70 మందికి పైగా ఉంటే, అలాగే జమ్మూ రాజౌరి పూంచ్ లో 60 నుంచి 65 మంది ఉన్నారు. దీంట్లో దాదాపు 115 మంది అంటే 135 మందిలో 115 మంది పాకిస్తాన్ జాతీయులో ఉండడం కూడా గమనార్హము. మొత్తానికి ఎప్పటికప్పుడు ఇయర్ డేటా కూడా ఎన్నిసార్లు చొరబాట్లు అయ్యాయి, ఎన్నిసార్లు ఇప్పటి వరకు భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశాయి అనేది కూడా చాలా క్లియర్ గా ఒక నివేదిక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అనేది లాస్ట్ 4 సంవత్సరాలుగా జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ కూడా హైకోర్టు అయితే చేశాయి. సో ప్రస్తుతం ఉన్న ఈ 42 లాంచ్ ప్యాడ్ల పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ఈ మెయిన్ లాంచ్ ప్యాడ్లను అయితే ఖచ్చితంగా భారతదేశం అంటే భారత భద్రతా దళాలు అతి త్వరలో కూడా ఈ లాంచ్ ప్యాడ్లు అన్నింటినీ కూడా బ్లో చేయబోతున్నాయి అనేది కూడా మరో వార్త ప్రచారంలో ఉంది. అనుష, అయితే శ్రీచరణ్, POK పై భారత సైన్యం ఏ క్షణమైనా దాడి చేస్తుందని అంటున్నారు. అలా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా ఫస్ట్ లాంచ్ ప్యాడ్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లనే టార్గెట్ పెట్టుకుంది. టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లనే తర్వాత ఖచ్చితంగా ఇక్కడ స్ట్రాటజీ పాకిస్తాన్ మొదటి నుంచి కూడా టెర్రరిస్టులను అడ్డు పెట్టుకుని వెనకాల సైన్యం అంతా సపోర్టివ్ గా ఉంటుంది తీవ్రవాదులకి. సో ఈసారి కొన్ని సోర్సెస్ ప్రకారం సమాచారం ఏంటంటే ఈ లాంచ్ ప్యాడ్ల వెనకాల మిలిటరీకి యొక్క చెందిన కొన్ని ఇవి కూడా క్యాంప్స్ కూడా ఉన్నాయని కూడా ఐబీ నిఘా వర్గాలు గుర్తించాయనేది కూడా మరొకటి ప్రచారంలో ఉంది. సో ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపులను కొడితే వెంటనే ఆర్మీ బేస్ అయితే ఉన్నాయో అవి కూడా బ్లో అయ్యే ఛాన్స్ ఉందనేది కూడా భద్రతా దళాలు ఆలోచిస్తున్నాయనేది కూడా తెలిసింది. సో మొత్తానికి ఖచ్చితంగా ఈ టెర్రరిస్ట్ క్యాంపులతో పాటు టెర్రరిస్టులకు సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ పైన కూడా ఖచ్చితంగా దండయాత్ర చేసే అవకాశం అయితే ఉంది. అనుష, అయితే శ్రీచరణ్, ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులను పాక్ ఆర్మీ బకర్లలో దాచిపెడుతున్నట్టు తెలుస్తుంది. పాక్ భయపడుతుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ పాకిస్తాన్ ఖచ్చితంగా భయపడుతుంది. పాకిస్తాన్ పాలిటీషియన్స్ తో పాటు అధికారులు అందరూ కూడా స్వరం మార్చారు. మొదటి రోజు 130 అణువస్త్రాలు ఉన్నాయని చెప్పారు. రెండో రోజు నుంచి పరిస్థితులకు అనుగుణంగానే అణువస్త్రాలు అనేవి వాడడం ఉంటుంది అని కూడా స్వయంగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడటము, కొంతమంది అధికారులు పాకిస్తాన్ లోని కీలక ఆర్మీ అధికారులు దేశం విడిచి కొంతమంది పారిపోయి వేరే చోట దాచుకోవడాలు, ఇంకొంతమంది బంకర్లోనే తమ ఇళ్లలోనే అధికారిక నివాసాలలో బంకర్లలోనే దాచుకున్నారనేది 2019లో ఎప్పుడైతే ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయో సర్జికల్ స్ట్రైక్స్ లో అప్పుడు వర్ధమాన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ వర్ధమాన్ నందన్ పాకిస్తాన్ లో పారాచూట్ తోని ఎజెక్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు జరిగిన డ్రామా అంతా అందరికీ తెలిసిందే. అప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోదీ బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ బార్డర్లకి ఎక్కుపెట్టడము. సో ఇదంతా కూడా అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అప్పుడు పర్వేజ్ బావేజ్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్లి చైనాతో పాటు సౌదీ అరేబియా, దుబాయ్, అలాగే టర్కీని సంప్రదించడము, వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేయడము. సో ఆ రోజు రాత్రి ఏ విధంగా అయితే పాకిస్తాన్ ఆర్మీ అధికారులు తమ ఇళ్లలో బంకర్లలో దాచుకున్నారో, సో ప్రస్తుతం కూడా సిమిలర్ గా 2019 తర్వాత ఇవాళ పాకిస్తాన్ లో కూడా అదే పరిస్థితి నెలకొని అనేది కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ప్రతి ఒక్క ఆర్మీ ఆఫీసర్ భయపడుతున్నారు అనేది కూడా చెబుతున్నారు. అప్పుడు ఎయిర్ ఫోర్స్ కమాండర్ ని విడుదల చేసే సమయంలో పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా స్వయంగా మంత్రి కూడా చెప్పారు, ఆర్మీ చీఫ్ కాళ్లు వణిగిపోతున్నాయి, మిగతా మంత్రులందరి కాళ్లు వణిగిపోతున్నాయి. ఎందుకంటే భారత ప్రభుత్వం ఎప్పుడైనా కూడా అటాక్ చేయవచ్చని అప్పుడు 2019లో జరిగిన ఇన్సిడెంట్, పాకిస్తాన్ పార్లమెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ ని మనం ఉదంతంగా తీసుకుంటున్నాము. సేమ్ 2019లో ఎలాంటి పాకిస్తాన్ ఎలా వణికిపోతుందో భారత సైన్యాన్ని చూసి ఈ రోజు కూడా సిమిలర్ గా అలాగే గజగజ వణికిపోతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అనేది భారతదేశంలో కంటే నరాలు తెగే ఉత్కంఠ పాకిస్తాన్ లో ఆర్మీ అధికారులకు, పాకిస్తాన్ ప్రజలకైతే నెలకొని ఉంది. అనుష, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.